రైట్ రామరెడ్డి గారు, మీరు వింటా ఉన్నారు ఇదంతా. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు చెప్పండి, ప్రధానంగా ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, దాంతోపాటు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా లీకులు జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా లీకులు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? దాంతోపాటు విద్యార్థుల భవిష్యత్తు అనేది అంధకారంలో పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. సో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? పడేటువంటి ఏంటంటే పడిపోయింది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. నేను ఇప్పటికైనా చెప్పేందంటే తక్షణమే ఒక హై కాన్ఫిడెన్షియల్ హయ్యర్ లెవెల్ మీటింగ్ పెట్టి దీనికి పరిష్కారం ఏం చేయగలుగుతాం, వన్ అండ్ ఆల్, వన్ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ అన్నట్టు ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మన దేశవ్యాప్తంగా మనం ఏ రకమైన చర్యలు తీసుకోగలుగుతాం. మనకి ఏ ప్రాసెసింగ్ ఉంది, ఎన్క్రాప్టో పేజెస్ ఉన్నాయి, బయోమెట్రిక్ ఉంది, ఏది లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉండి కూడా పేపర్ లీక్ అవుతున్నాయి అంటే మన మానిటరింగ్లో లోపం ఉందా, లేకపోతే మనకు ఎడ్యుకేషన్ అనే ఒక లేబుల్ మీద అంత సీరియస్నెస్ లేదా అనేది అర్థమవుతలేదు. వాట్ వీ డోంట్ హ్యావ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టెక్నాలజీ, వీ హ్యావ్ వెల్ మెచ్యూర్డ్ పీపుల్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో వాళ్ళతోనే ఒక హై కాన్ఫిడెన్షియల్ అంటున్నాను. కాన్ఫిడెన్షియల్ పదే పదే ఎందుకంటున్నా అంటే అందరినీ రానిచ్చి ఆ మీటింగ్లో జరిగింది కూడా లీక్ అవుతుంది కదా మన దగ్గర. ఓకే, మన దగ్గర నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి నాకు తెలియక ముందే అందరికి తెలిసిపోతుంది. అంత లీకేజెస్ లో ఉన్నాం మనం. కాబట్టి ఏ వెరీ హై ఇంటెన్సివ్ కాన్ఫిడెన్షియల్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి తక్షణమే దానికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలి అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఫార్మోస్ట్గా పనిచేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. దట్ ఈస్ యాజ్ ఆ నైతిక బాధ్యత వహిస్తూ హీ హ్యావ్ టు డూ దిస్. అట్లీస్ట్ హీ ఈజ్ ఆల్సో పేరెంట్. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఇలాంటివి అవుతాయి అంటారా? ఇలాంటి ఆగుతాయని కాదండి, కనీసం ప్రభుత్వానికి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది, ఇలాంటివి జరిగితే ఒక యాక్షన్ తీసుకోగలిగింది, గవర్నమెంట్ ఈజ్ సీరియస్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ అని చెప్పి. మంత్రిని ఒకరినే కాకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్స్, హైయర్ అథారిటీస్ ఎవరైతే హూఎవర్ ఆర్ ఇన్ టు దిస్, ఎన్టీఏ ఆల్సో, ఎన్టీఏ 2.0 పెడతారేమో నెక్స్ట్ పేపర్ లీకేజ్ కి. సో ఎన్టీఏ తీసేసేయండి, హై కాన్ఫిడెన్షియల్ మీటింగ్ లో ఇంకేదైనా పెట్టండి కొత్తది. సో ఒక దగ్గర తప్పు జరిగింది, దాని పరిష్కారం మన చేతిలో ఉంటుంది. తప్పు మన వైపు నుంచి జరిగినప్పుడు పరిష్కారం కూడా మన వైపే ఉంటుంది. ఇంకొకటి, కమింగ్ ఆన్ టు ద టెంపుల్స్ ఆర్ క్లోజ్, ఎందుకంటే ఇతరులు మాట్లాడాలి కాబట్టి ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ 3 months ఒకసారి ఫోకాస్ట్ చేయండి. హౌ మచ్ ఆఫ్ ద గోల్డ్, హౌ మచ్ ఆఫ్ ద మనీ ఆర్ వి సెక్యూరింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ హౌ మచ్ ఇట్ హ్యాస్ బీన్ స్పెండ్ అండ్ వాట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఇట్స్ క్లియర్, ఇట్ షుడ్ బి ఇన్ ద పబ్లిక్ లెవెల్. ఇలాంటివి ఏం జరగమంటావు? ఇలాంటి చేస్తే ఇలా చేయాలి కదండి, చేయకపోతే ఇలాంటి జరుగుతున్నాయి. సో మరి మొత్తానికైతే ఇప్పుడు సిజేపీ పార్టీకి సంబంధించి యువతే కానీ ఇటు వాంగ్చుక్ దీక్ష కానీ మీరు మద్దతు తెలుపుతున్నారా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి, మీరు చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, వారు కూడా చేసేది కూడా దానికోసమే అనుకుంటున్నారు తెలిసి. అవును, రైట్. మీరు అంటే ఓకే చెప్తున్నారా, మద్దతు చెప్తున్నారా? నేను ఖచ్చితంగా మద్దతు చెప్తానండి. కాకపోతే ఇందులో 2 విషయాలు ఏంటంటే, వైలెన్స్ ఫ్రీ ప్రొటెస్ట్ మనకు కావాలి. సెక్షన్ 163 కూడా అవసరం లేదు. లెట్ దమ్ పీస్ఫుల్లీ డూ ద వైలెన్స్, లెట్ ద మాన్సూన్ పార్లమెంట్ గో హెడ్ పీస్ఫుల్లీ. ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ జస్టిస్. ఓకే, జస్టిస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. రైట్. హేమ గారు మీరు చెప్పండి, మధ్యలో ఆగిపోయింది, మీ వర్షన్ ఒకసారి చెప్పండి ఫైనల్. నేనేమంటున్నా అంటే, పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పేపర్ లీకేజీలు ఆగుతాయా అని చెప్పేసి అంటే 100% ఆగాలి. ఆగలేదు అంటే అది ప్రధానమంత్రి వచ్చేసి ఎందుకంటే బీజేపీ నుంచి వస్తున్నటువంటి మాటలు కూడా ఏదండి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడము చేశాక ఇలాంటివి ఆగేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ప్రధానంగా ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మనము దాన్ని సొల్యూషన్ కోసం ట్రాక్ చేస్తే క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నా. సో అందుకని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. దేశంలో 89 సార్లు పేపర్ లీకేజీలు ఆపలేకపోతున్నాడు అంటే తనకు పరిపాలన చేత కాదు, ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హత తనకు లేదు అనే అర్థం కదా. సో తను కాకపోతే ఇంకెవరినైనా పెట్టాలి, లేదంటే బాధ్యతగా వహించేసి ప్రధానమంత్రి తనను తీసేసి తిన దగ్గర లోపం ఉన్నదా, ఎవరి దగ్గర లోపం ఉన్నది ఆ లోపాన్ని కనిపెట్టేసి సరిచేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా ఉన్నది. దేశం ఏంటిది, పౌరులు అనేది భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కానీ, లేకపోతే
విద్యాశాఖ మంత్రిని కాపాడాల్సిన బాధ్యత పిల్లలు వచ్చేసి చనిపోతున్నప్పుడు దాన్ని కనీసం వచ్చేసి ఒక ఏమంటారు పిల్లలు అనేది దేశానికి ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద బాధ్యత రహితంగా ఉండాలి, కానీ బాధ్యత లేకుండా ఈ విధంగా చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇది బీజేపీ ప్రభుత్వ లోపము, మోడీ గారి ప్రభుత్వ లోపము. తనకే సాధ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ కాదు ఇప్పటిదాకా చేయాల్సింది, మోడీ గారు రాజీనామా చేయాలి. చేతగాని పరిపాలన చేసుకుంటూ ఈ రోజు తన కింద ఉన్న ప్రతి ఒక్కరిని అసమర్థులుగా చేసేసి ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ధర్మేంద్ర ప్రధానే కాదు మోడీ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్, రామరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా అర్థం ఉందా అండి? దేశం ఇంత అద్భుతంగా నడుస్తుంది, మోడీ గారు రాజీనామా చేయాలంటే మోడీ గారిని ఓడగొట్టలేము కాబట్టి రాజీనామా చేయాలి. దానికి ఏం పెట్టుకున్నారు? బొద్దింకల పార్టీ. బొద్దింకలకి ఏం చేయాలి? పెచ్ కంట్రోల్ కొట్టాలి. మనం ఇంత బొద్దింకలు ఏం చేస్తాం? పెచ్ కంట్రోల్ కొట్టాం. వినండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడుతున్న మధ్య కాలే చెప్పి వినండి, ఆగండి, చెప్పండి. వినండి. ఇవాళ చూడండి, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉగ్రవాదిని, ఒక ఆర్మీ ఆఫీసర్ చంపిన ఉగ్రవాదికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. యాసిన్ మలిక్ దేశ ప్రధాని, వందల బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. నన్ను మాట్లాడేయాలి. వందల బాంబ్ బ్లాస్ట్ జరిగిన కాంగ్రెస్ పీరియడ్ లో ఉగ్రవాదికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. రాజీనామా చేసిండా? ఈ రుజువు కూడా పెట్టాం. ఇక వీళ్ళకి మోడీ తప్పేం రుజువు చేయరు, మేము రుజువు చేస్తే ఓర్వలేరు. దేశ అది క్లియర్ గా అనిపిస్తలేదు. రామరెడ్డి గారు మంచిగా యూత్ ఐకాన్ పిలిచిండు. యూత్ ఐకాన్ అని పిలిచి దేశ ఆర్మీ ఆఫీసర్ చంపినానికి అలాంటి ఆయన రాజీనామా చేసిండా? అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? విద్యాశాఖ కింద ఎన్టీఏ ఒక భాగం. ఎన్టీఏలో 18 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎగ్జామ్ లీక్ అయినప్పుడు వెంటనే రీ ఎగ్జామ్ పెట్టి సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. నెక్స్ట్ టైం రీ కాకుండా మాట్లాడేయాలి. నేను ఆన్సర్ చెప్తా, మాట్లాడేయాలి. నన్ను మాట్లాడేయాలని వినండి. వీళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్ కు ఆఫ్లైన్ ఎగ్జామ్ కు తేడా తెలియదు. నేను చెప్తున్నా వినండి. రైట్.